హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా స్పెషల్గా రెడీ అయ్యొచ్చానని చెప్పను, కానీ రెడీ అయ్యొచ్చాను మా. ఎందుకు అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు రెడీ అవ్వడం అంటే ఏదో చక్కగా పెద్ద పెద్ద నగలు వేసుకొని మంచి మంచి శారీస్ కట్టుకొని, అంటే డాజ్లింగ్ శారీస్ కట్టుకొని ఉంటేనే, హెవీ మేకప్ వేసుకొని ఉంటేనే బాగా రెడీ అయినట్టు అని. కాదమ్మా, అంటే నేను ఇట్లాంటి వీడియోనే మన లైఫ్ స్టైల్ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా వచ్చి మీకు చెప్తున్నాను. ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే పెద్ద పెద్ద నగలు, హెవీ శారీస్, పెద్ద పెద్ద బ్యాంగిల్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు మా. మీరు చెప్పండి, నేను స్టైల్గా కనిపిస్తున్నానా లేదా, సింపుల్గా ఉన్నా బాగున్నానా లేదా. అంటే మీరు అనొచ్చు మీరు కట్టుకున్న శారీ చాలా కాస్ట్లీ ఉంటుంది అని. ఫస్ట్ టైం చెప్తున్నాను, ఈ శారీ 7,000 to 8,000 మా. ఇది నేను వర్క్కి ఒక 3,000 4,000 పెట్టాను. బ్లౌజ్ చూడండి, దీంట్లో బ్లౌజే ఇది. నేను తెచ్చిన శారీస్ ఏమ్మా, తెలుసు కదా మీకు చాలామందికి, నా వ్యూవర్స్కి నేను శారీస్ కూడా సేల్ చేస్తున్నానని తెలుసు. కానీ చాలామంది ఈ శారీని చూసారు కానీ తీసుకోలేదు. నాకు ఇలాంటి శారీస్ 2 తెచ్చాను. ఎందుకంటే ఇది స్పెషల్ గోల్డ్ కలర్ మా, గోల్డ్ షైనింగ్ ఉంది, డిఫరెంట్గా ఉంది పళ్ళు అంతా అన్నమాట. నేనేం చెప్తానంటే మనము 30,000 40,000 శారీసే కట్టాల్సిన అవసరం లేదు ఫంక్షన్స్కి. 10,000 శారీసు 5,000 శారీస్ కూడా కట్టొచ్చు మా, స్టైలిష్గా కనిపించవచ్చు. నేనేమి పెద్ద జ్యువెలరీ వేయలేదు. ఇవి హార్నెట్స్ నాకు మా మ్యామ్ ఇచ్చారు, ఉమారెడ్డి మ్యామ్. దాదాపు 23 సంవత్సరాల క్రితం ఇచ్చారు మా. సో నేను ఒక చిన్న డాలర్ వేయించాను దీనికి, సింపుల్. ఎందుకంటే ఇలానే ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాను, నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. చాలా బాగున్నావు లలిత, స్టైలిష్గా అని చెప్పేసి. అంటే నాకు నేను పొగుడుకున్నానని అనుకోకండి, మీకు కూడా కనిపిస్తూ ఉండుంటాను బహుశా. సో పట్టు శారీస్ కట్టుకోవాలి, హెవీ జ్యువెలరీ వేసుకోవాలనే ఏం లేదు మా. ఇలా కూడా వెళ్ళొచ్చు, మనం చాలా బాగుంటాం. ఇది చెప్పాలనుకున్నాను. చాలామంది అనుకుంటూ ఉంటారు మా దగ్గర నగలు లేవు, మా దగ్గర పెద్ద శారీస్ లేవు అని. ఇంత పెద్ద బార్డర్ ఉండే శారీనే కట్టుకోవాలమ్మా పెళ్ళి అంటే. ఇలాంటివి కట్టుకోకూడదా, స్టైలిష్గా కనిపించకూడదా? కానీ ఇక్కడ ఒకటి చెప్తాను, మీరు స్టైలిష్గా ఉండాలి. నేను అది చెప్పేది, మీరు కట్టుకున్న బట్టల్ని బట్టి మీరు స్టైలిష్గా కనిపించరు మా. మీ స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి, మంచిగా ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు హెడ్ బాత్ చేయాలి, కొంచెం పొడి పొడిగా ఉండాలి జుట్టు. మీరు ఏ మేకప్ వేసుకోకపోయినా జస్ట్ లిప్స్టిక్ వేసుకోవాలి కొద్దిగా లైట్గా మీకు తగినట్టుగా. నేను కాజల్ ఇవన్నీ కూడా చెప్పను మా. కొంచెం ఐబ్రోస్ కొంచెం డార్క్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ వేసుకున్నారు అంటే సింపుల్గా రెడీ అయినా ముచ్చటగా ఉంటారు మా. నేను ఇది చెప్పాలనుకున్నది. సో నేను నా ఏజ్కి తగ్గట్టు చెప్పడం లేదు, ఎవరికైనా కానీ చెప్తాను. నేను ఎంగేజ్లో కూడా ఇంత హెవీ జ్యువెలరీ ఎప్పుడు పెట్టేదాన్ని కాదు మా. మా దగ్గర వాళ్ళైతేనే వడ్డాణాలు పెట్టి నగలు వేసేదాన్ని, బయట వాళ్ళకైతే ఇలానే స్టైలిష్గా వెళ్ళేదాన్ని. కంచిపట్టు చీరలు కట్టుకోవాలి, జరీ ఉండే శారీసే కట్టుకోవాలి ఫంక్షన్స్కి అనే కాన్సెప్ట్ నాకు అసలు ఎప్పుడూ లేదు. మనం ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటామమ్మా, ఇది చెప్పాలనుకున్నాను. కాబట్టి కొంచెం వెయిట్ మెయింటైన్ చేసుకోండి, బొద్దుగా ఉన్నా పర్వాలేదు, మిమ్మల్ని మీరు చూసుకోండి. స్కిన్ మెయింటైన్ చేయండి, హెయిర్ మెయింటైన్ చేయండి, ఐరన్ చేసిన బట్టలు కట్టుకోండి, మీకు బ్లౌజ్ తగినట్టుగా స్టిచ్ చేయించుకోండి. లూజ్ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోకండి. సో నన్ను అంటూ ఉంటారు మీకు షార్ట్ హ్యాండ్స్ బాగలేవు, లాంగ్ హ్యాండ్స్ బాగుంటాయని. నేను ఇంత హ్యాండ్స్ కూడా వేస్తాను, షార్ట్ స్లీవ్స్ కూడా వేస్తాను, ఏవైనా బాగుంటాయి. సో చేతులు మీకు సన్నమా లావా అని కాదమ్మా, వాటిని కరెక్ట్గా మంచిగా అంటే షేప్ ఉండేలా చూసుకోండి. నేను అది చెప్తాను. అంటే బొద్దుగా ఉంటే అందంగా ఉంటారు కదా. ఎంతమంది మనకు కనిపించడం లేదు మా, కొంచెం బొద్దుగా ఉన్నా కానీ చాలా ముచ్చటగా ఉంటారు. కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను, మా ఉన్నారు పాప 5-10 kgs ఎక్కువ, మీరు చాలా చక్కగా ఉన్నారు, అందంగా ఉన్నారు అని చెప్పేసి. కానీ వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు, లేదు మేడం మమ్మల్ని కామెంట్ చేస్తున్నారంటే. కామెంట్ మనం ఎలా ఉన్నా చేస్తారు, మర్చిపోండి. సో మెయిన్ చేయాల్సింది ఏంటి అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ చూసుకోండి, ఫేస్ ఎలా పెట్టుకున్నారు, డ్రైనెస్ లేకుండా చూసుకోండి, ఆయిలీనెస్ లేకుండా చూసుకోండి. సో స్పార్క్లింగ్ ఐస్తో ఉండండి. స్పెక్స్ పెట్టుకున్నా కొంచెం స్టైలిష్గా ఉండే స్పెక్స్ పెట్టుకోండి. ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు హెయిర్ కొంచెం బాగుండేటట్టు చూసుకోండి మా. నేనేమి డిఫరెంట్ కట్స్ పెట్టుకోమని చెప్పను, కానీ తలస్నానం చేశారు అంటే కొంచెం కళ వస్తుంది మీకు. మరీ అప్పలమ్మల్లాగా నూనెలు పూసుకొని టైం లేదు అని చెప్పేసి వారానికి ఒకసారి తలస్నానం చేస్తామని ఉండకండి మా. ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా అంతే చేస్తూ ఉన్నారు. మీరు అలా వారానికి ఒకసారి తలస్నానం చేస్తే మీ తలంతా డాండ్రఫ్ ఉంటుంది మా, గమనించుకోండి. సో
ఇలా చేయండి, ఇలాంటి సజెషన్స్ మీరు నన్ను కలిస్తే నేను చాలా ఇస్తాను మా. అంటే పెద్ద గొప్ప అని కాదు, నాకు మనుషుల్ని గమనించడం చాలా ఇష్టం. సో నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. కాలేజ్ డేస్లో కూడా, స్కూల్ డేస్లో కూడా నా ఫ్రెండ్స్కి సజెషన్స్ ఇచ్చేదాన్ని. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం స్పెషల్గా ఉండడం ఇష్టం. నాకున్నంతలో నేను గాల్లో ఏం పోయేదాన్ని కాదు. మా నాన్నోళ్ళు ఇచ్చిన డబ్బులతోనే, ఆ బడ్జెట్లోనే నాకు తగినట్టుగా కొనుక్కునేదాన్ని. నా ఫ్రెండ్స్ ఎవరైనా కానీ చెప్తారు. సో ఎప్పుడైనా సరే స్పెషల్గా కనిపించాలని మనకు ఉంటుంది, కానీ దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి కదా మనము. పక్కన వాళ్ళని చూసి అలాంటిదే కావాలని అనుకోకండి. మీ దగ్గర ఏముందో దాంతోనే స్టైలిష్గా ఉండండి. నేను అదే చెప్తాను. ఇకపోతే డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ మా. మీ స్కిన్ గ్లోయింగ్గా ఉండాలి అంటే డైట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు, మేడం మిమ్మల్ని 10 సంవత్సరాల క్రితం చూస్తే కూడా మీ స్కిన్ ఇలానే ఉంది, ఇప్పుడు కూడా ఇలానే ఉంది అంటూ ఉంటారు చూసిన వాళ్ళు. లేదు మా, నా స్కిన్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. లైన్స్ వచ్చేసాయి, కానీ స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. ముడతలు అనేవి మనం ఆపలేము, కొంచెం తగ్గించుకోగలం కానీ ఆపలేము. కానీ నేను ఇప్పటికి కూడా చెప్తాను, నా ఏజ్కి నేను మెయింటైన్ చేస్తూ ఉన్నాను, వెయిట్ మెయింటైన్ చేస్తూ ఉన్నాను. చాలామంది అడుగుతూ ఉన్నారు, మేడం నిజంగా చెప్పండి మీరు మీ ప్రోడక్ట్సే వాడతారా అని. ప్రామిస్గా అమ్మా, నేను ఇంకే ప్రోడక్ట్ వాడను, నా ప్రోడక్ట్సే వాడతాను. లిప్స్టిక్స్ కూడా ఒకప్పుడు పిచ్చి నాకు, బయట చాలా ట్రై చేసేదాన్ని. ఇది కూడా నేను చేసుకున్న షేడే, కానీ మీకు ఇవ్వాలంటే భయపడతాను. ఎందుకు అంటే సేమ్ ఇదే షేడ్ మళ్ళీ నెక్స్ట్ మీకు ఇవ్వగలనా లేదా అని డౌట్ నాకు. ఇంకా అది నాకు మంచిగా రావడం లేదు. స్టిక్స్ లాగా ఇవ్వకపోతున్నాను, ప్యాలెట్స్ లాగా ఇవ్వగలుగుతూ ఉన్నాను అనమాట. సో నేను వేసుకునే లిప్స్టిక్స్ అన్నీ కూడా నేను చేసుకున్నవే. బయట కాస్మెటిక్స్ నేను ఫౌండేషన్ వేయను మా. కాజల్, ఐలైనర్ ఇవన్నీ మానేశాను. ఇది కూడా లాక్మేనే వాడతాను. చాలా ట్రై చేసి ఇప్పుడు లాక్మే పెన్సిలే వాడతాను అనమాట. డై నేను చెప్పాను కదా, బ్లాక్ రోజ్ వాడేదాన్ని, ఇప్పుడు అది చేసి మేమే ఏదో ఇస్తున్నాము, దాన్నే ట్రై చేస్తాను. ఇలా అన్నీ నావే వాడతాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గరకు వచ్చారంటే మీకు కూడా చాలా మంచి సజెషన్ ఇస్తాను మా. ఏ ఏజ్లో అయినా కానీ చక్కగా కనిపించవచ్చు, అది మన హక్కు కదా. అది 50s కానీ 60s కానీ 70s కానీ, నా దగ్గరికి 75 years వాళ్ళు కూడా వస్తారు మా. అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీ మాటలు విని మిమ్మల్ని చూద్దామని, మీతో మాట్లాడదామని వచ్చారని చెప్తూ ఉంటారు. సో మనిషికి కావాల్సింది ఏంటి, తనంటూ ఉన్నారని ఒక గుర్తింపు, అంతే కదా. బాగున్నారు అంటే అది మీరు లక్షలు కోట్లు సంపాదించినా కానీ అంత ఆనందం రాదు ఆడవాళ్ళకి. మేబీ మగవాళ్ళకు కూడా ఉంటుందేమో, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. సో ట్రై చేయండి, దానికోసం అదే పనిగా ట్రై చేయకండి. చిన్న టిప్స్తో ఫాలో అవ్వచ్చు. నేను సంతోషంగా చెప్తూ ఉన్నాను మా. మీకు కుకింగ్ వీడియోస్ చూపిద్దామని అనుకుంటూ ఉన్నాను. సో కుకింగ్ వీడియోస్ అంటే ఏదో ఆ పప్పు, ఈ చారు, ఆ ఇడ్లీలు, ఈ దోశలు ఇలా కాదు. కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ చూపిస్తాను. మేబీ మీరు అడిగితే మళ్ళీ అవి కూడా చూపిస్తానేమో తెలియదు. అన్ని రాష్ట్రాల స్టైలు చూపిస్తాను, అన్ని జిల్లాల స్టైలు చూపిస్తాను. అటు గోదావరి వైపు వాళ్ళవి, కృష్ణా జిల్లాల వాళ్ళవి, నెల్లూరు వాళ్ళవి, రాయలసీమ వాళ్ళవి, తెలంగాణ వాళ్ళవి, అందరివి చెప్తాను మా. కాకపోతే న్యూట్రిటివ్ వాల్యూ బాగా ఉండేవి మాత్రమే చెప్తాను. మనకు మంచి చేసేవి చెప్తాను. మీ బాడీ కూల్గా ఉండడానికి, మీ హెయిర్ బాగుండడానికి, మీ కళ్ళు బ్రైట్గా ఉండడానికి, మీ స్కిన్ బాగుండడానికి, బరువు తగ్గడానికి, పొట్ట తగ్గడానికి, ఇలా అన్నమాట డిఫరెంట్గా చూపించాలనుకుంటూ ఉన్నాను. మీకు నచ్చుతాయని అనుకుంటూ ఉన్నాను. సో మేమేంటి అంటే అంత అట్రాక్టివ్గా ఆ ప్లేట్స్ అవి చూపించలేకపోతూ ఉన్నాం. ఈసారి నుంచి ట్రై చేస్తాను. సో ఇది సంతోషంగా చెప్పాలనుకుంటున్నాను మా. కానీ నేను రోజు వీడియోస్ చేయలేను మా. మేబీ వారానికి 1 మాత్రమే చూపించగలనేమో, లేదా నెలకు 2 మాత్రమే చూపించగలనేమో. ఫస్ట్ ఏంటి అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు బరువు తగ్గడానికి చూపించండి అని చెప్పేసి. ఫస్ట్ జనరల్గా చెప్తాను మా. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా కానీ మేబీ అంటే 20 years తర్వాతనే కాన్షియస్గా ఉంటారు కదా, వాళ్ళు బరువు తగ్గాలి అంటే మార్నింగ్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఏం తీసుకోవాలి, నైట్ ఏం తీసుకోవాలి, 1 week ప్లాన్ చెప్తాను మా. ఓకేనా. మేబీ ఒక వీడియోలో ఒక రోజుకి చెప్పగలనేమో, లేదా టైం పడితే మేబీ ఒక్కొక్క వీడియో అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి, ఇట్లా క్యాలరీస్తో, ఫ్యాట్తో, ప్రోటీన్స్తో చెప్తాను మా. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తాను నేను. ఇన్ని రోజులు కుదిరింది నాకు. ఓకేనా. ఎప్పుడైనా లేట్ అయితే తిట్టకండి. సో ఇది స్టార్ట్ చేస్తాను మా ఫస్ట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. సో మీకు డైట్ గురించి, న్యూట్రిషన్ గురించి, మీ శరీర తత్వానికి తగ్గట్టుగా ఎలాంటి డైట్ తీసుకోవాలి, సో మీ స్కిన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏం డైట్ తీసుకోవాలి,
బరువు తగ్గడానికి ఏం డైట్ తీసుకోవాలి, ఎలా స్టైలిష్గా కనిపించాలి, మీ స్కిన్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఏమున్నా కానీ ఒకసారి కలవండి నన్ను. సో నంబర్స్ ఇస్తూ ఉన్నాను. నేనేమి ఇన్ని ప్రోడక్ట్స్ ఇవ్వనమ్మా, మీకు తగినట్టుగానే ఇస్తాను. సో కలుద్దామ్మా ఒకసారి. మిమ్మల్ని కలవాలని నేను కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. నెల్లూరుకైనా రండి, హైదరాబాద్కైనా రండి, కానీ అపాయింట్మెంట్ తీసుకొని రండి అమ్మా. సో దూరాల నుంచి వచ్చేవాళ్ళు సడన్గా వస్తే డిసప్పాయింట్ అవుతారు. అలా రాకండి. 3 రోజులు మాత్రమే ఇస్తున్నాను అమ్మా. వెన్స్డే ఇస్తున్నాను, సాటర్డే సండే ఇస్తూ ఉన్నాను. ఇకపోతే మీరు కాల్స్ కూడా అమ్మా నైట్ మరి 9-9:30కి అలా చేయకండి, ఉదయాన్నే 8:30కి చేయకండి మా. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 లోపల చేయండి మా వాళ్ళు చక్కగా రెస్పాండ్ అవుతారు. ఓకేనా? ఇది చెప్పాలనుకున్నాను. ప్రోడక్ట్స్కి నంబర్ సపరేట్గా ఇస్తున్నాను. అమెజాన్లో ఉన్నాయి, అలానే మా వెబ్సైట్లో కూడా ఉన్నాయి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.